ఓకే లక్ష్మణ్. నో 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 లక్ష్మణ్ రెస్పాండ్. ఏంటి పేరు నాని అంశం? సార్ పేరు దగ్గర గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. ఇక్కడ ఏమని ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనా? వినండి సార్, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. తర్వాత మరి మేడం గారికి జయసుధ గారికి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది. మీరు సహకరించని చెప్తా ఉన్నారు. ఇది కోర్టులో ఉన్న వ్యవహారం. దాన్ని ఏదైనా సరే న్యాయ పోరాటం చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. పేరు నాని గారు ఖచ్చితంగా ఆయన వైపు అయితే ఎవరైనా కన్న పెట్టెల పైన ఒట్టేసి చెప్పరండి. నిజంగా నా అవినీతి పాయింట్ చెప్పండి, స్టాక్ పాయింట్ చెప్పండి. ఆయన ఒట్టేశారు జయసుధ మేడం గురించి, చంద్రబాబు గారు చెప్పారు. ఈ సోదంతా మాకెందుకు? నేను ఆర్గ్యూ చేస్తుంది, ఆయన ఆర్గ్యూ చేస్తున్న పాయింట్ మీద కంటిన్యూ చేయండి సార్. ఒక్క నిమిషం సార్, ఏ సోదంతా టైం లేదు. నేను అన్నదేంటంటే సార్, ఈ రోజున 1,40,00,000 కట్టారన్నారు, ఇంకొక 1,40,00,000 కట్టాలన్నారు. దీనికి ఏంటనేది మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిన తర్వాత మీరు చెప్పిందే ఇప్పుడు మళ్ళీ నేను చెప్పాలా? మీరు ఆల్రెడీ శాంతి ప్రసాద్ గారితో వాగ్వాదం చేశారు. మనం చేసిందే మళ్ళీ నేనే చేయాలా? ఎందుకని నేను అంత దాడి నాకు నెత్తికేస్తుంది వైఎస్ఆర్సీపీ కండువా. మీరు చెప్పండి, ఆ దిక్కుమాల కండువా నా నెత్తికి పడుతుంది. అది కాదు సార్, మీరు విశ్లేషణగా ఒక మాట మీరు మాట్లాడారు. మరి మాట్లాడండి, నేను విశ్లేషణ చెప్పాను కదా. నేను ఆయన ఆర్గ్యుమెంట్ కాంటాక్ట్ చేస్తున్నాను, మీరు ఆర్గ్యుమెంట్ చెప్పండి అంటే సోదిపోవడం చెప్తున్నాను. నేనేం చేయాలి? నేను అబ్బాయి పోయినది రావాలి అక్కడికి. ప్రసాద్ గారు వినండి సార్, మీరు ఎందుకు ఇది అవుతున్నారు? స్టాక్ పాయింట్ ఫస్ట్ ఏమన్నారు సార్? 3,000 బస్తాలు కనబడలేదన్నారు. తర్వాత 7,000 అన్నారు. ఇలా పెంచుకెళ్ళినారు. అసలు అక్కడ 8,000 బస్తాలు కనబడలేదు. ఏంటనేది ప్రాపర్ చెప్పండి. మీ గొడవ కెపాసిటీ ఎంత, పిఓస్ రేట్స్ ఎంత, ఈ స్టాటిస్టిక్స్ కావాలి. మీరు అధికార ప్రతినిధి కదా, కంట వేసుకొచ్చారు కదా. సార్ ఒక్క నిమిషం సార్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్టాక్ గోడంలో 8,000 పెట్టి నడిపిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళకి దీనికి సంబంధం ఏంటి? వాళ్ళకి దీనికి ఏ విధంగా సంబంధం మీరు చేస్తూ ఉన్నారు? మేనేజ్మెంట్ పక్కన పెట్టేసి సంబంధిత అధికారులు పక్కన పెట్టి సార్ నేను మీకు గోడవ అద్దెకిచ్చాను సార్, మీరు గోడవ అద్దెకిస్తే మీరు బాధ్యత అవుతారా? అని చెప్పి అద్దెకిచ్చారంటే రేటు బొగ్గన రాజేంద్ర గారు కాదు, పేరు మేన గారికి చెప్తారు. నాకు అర్థం కాదు. బొగ్గన రాజేంద్ర గారు గొడవలు అద్దెకిచ్చాడు. ఈవిడ పేరు మీద ఉంది ఆ గొడవను. సార్ వినండి సార్, గోడం ఉంది సార్. ఓనర్ ఎవరు సార్? ఓనరు శాంతి ప్రసాద్ గారు. ఓనర్ ఎవరండి? నాకు తెలియదు, మీరు చెప్పండి. నేను అదేగా చెప్తా ఉన్నా. ఎవరు ఓనర్? ఓనర్ కి మీరు మేనేజర్ పెట్టి మేనేజర్ చెప్తుంది ఆవిడ. మీరు ఓనర్ అని చెప్పట్లేదు ఆవిడ. కొత్తగా కట్టుకు ఇప్పుడు సార్ ఓనర్ గారు జయసుధ గారు ఓనర్ గారు మీద మీరు కేసు పెట్టారని అన్నారు. అవును, జయసుధ గారి పేరు మీద కదా ఆ గిట్టంగా ఉన్నాయని చెప్పి కేసు పెట్టడం మీ స్టోరీ ఉన్నాయి. అవును, ఇప్పుడు మీరు ఎవరో ఏ విధంగా సంబంధిత బాధితురాల్లో ఏ విధంగా పెట్టారో మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు కావాలని ఇప్పుడు కాదు, మీ ఇంట్లో ఏదన్నా అయితే మీది కాదా బాధ్యత? మీరు ఏదో 1,70,00,000 కట్టారు కదా, ఇంకో 1,70,00,000 కట్టబట్టి ఇంకేం చెప్తున్నారు? ఆరోగ్యం బాగోలేదు ఇదా? వినండి సార్, ఏమిటి వినండి. 1,70,00,000 కట్టారు. దేనికి కట్టారు? అక్కడ సంబంధిత స్టాక్ ఏదైతే మిస్ అయిందని మీరు ఎలా మిస్ అయింది కదా ప్రశ్న. ఇప్పుడు ఎక్కడ మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది? చెప్తా ఉన్నారు. అది మిస్ అవ్వలేదు, తెచ్చారు. అది కూడా తెలియదు. అంటే ఒక విషయం ఇక్కడ ఒక విషయం కాదు. వినండి లక్ష్మణ్ ఇదంతా ఎందుకు టైం వేస్ట్? కానీ నేను ఒక స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగింది, ఏం చేస్తావు నువ్వు? ఆ డబ్బులు కట్టేస్తావా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దొంగతనం జరిగిందని చెప్తావా? డబ్బులు పే చేయాలా? అది గవర్నమెంట్. 1,70,00,000 ఎందుకు కడతారండి? సార్ మీరు అడిగినది ఇప్పుడు సమాధానం చెప్తారు సార్. ఇల్లు నాదే సార్, ఇల్లు వేరే వాళ్ళకి అద్దెకిచ్చారు సార్. వేరే వాళ్ళు ఉన్నారు సార్. నీళ్ళు కడతా వచ్చి వాళ్ళు కట్టుకుంటారు సార్. ఏంటండి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు ఇల్లు ఉంది సార్, నేను వేరే ఇప్పుడు శాంతి ప్రసాద్ గారికి అద్దెకిచ్చానండి. ఆయన ఫర్నిచర్ తెచ్చుకున్నారు, ఆయన అన్ని పెట్టుకున్నారు. అందులో వస్తువులు పోనీ
శాంతి ప్రసాద్ గారు బాధ్యులు అవుతారా, నేను బాధ్యులు అవుతాను? అదే శాంతి ప్రసాద్ గారు బాధ్యత అవుతారు, మీరెందుకు డబ్బులు కడుతున్నారు దానికి? మీరెందుకు ఆ సోఫాలు కొని ఇచ్చారు? ఆ ఫర్నిచర్ మీరు ఎందుకు కొనిచ్చారు? అప్పుడు అంతే కదా, 1,70,00,000 మీరు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఎందుకు ఇస్తున్నారు 1,70,00,000? ఇప్పుడు అర్థమయ్యే భాషలో చెప్తాను ఒక విషయం అర్థమయ్యే భాషలో చెప్తా చూడు. నీ ఇంట్లో ఫర్నిచర్ తో శాంతి ప్రసాద్ గారికి అద్దెకిస్తే పోలీసులు వచ్చి సీజ్ చేశారు. అప్పుడు ఏం చెప్పావంటే, బాబా ఫర్నిచర్ నాదంటే ఆ 1,70,00,000 నీకు కట్టారు ఆయన. ఇది చెప్పాలి నువ్వు, నీ వల్ల కావట్లేదు అది. ఆ పాయింట్ ఆఫ్ సేల్ నుంచి బియ్యం ఏదైతే తీసుకొచ్చారో అది క్రెడిట్ నోట్ మీద తీసుకొచ్చారో ఏదో అది ఎస్టాబ్లిష్ అవ్వాలి గౌరవ న్యాయస్థానంలో. ఎందుకంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇంకా దానికి జరగలేదు కాబట్టి గౌరవ ఏం చెప్పారు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కానీ సంబంధిత అధికారి కానీ దానికి డబ్బులు పే చేయమన్నారు. అది 1,70,00,000 పే చేశారు. ఇంకా ఎక్సెస్ స్టాక్ ఉంది, ఎక్కడి నుంచి క్రెడిట్ నోట్ తీసుకొచ్చింది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీనికి కూడా డబ్బులు కట్టమంటున్నారు. ఇప్పుడు దీని మీద డబ్బులు కడతారా లేదంటే మేము ఎక్స్పోర్ట్ చేసి వచ్చిన తర్వాత ఇస్తానన్న క్లాజ్ని ఎస్టాబ్లిష్ చేస్తారు? రెండు చెప్పాలి. అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ సేల్ లో ఉండండి, విషయం ఏంటండి ఫస్ట్ ఆ పాయింట్ ఆఫ్ సేల్ లో బియ్యం అవి రేషన్ బియ్యమా కాదా, కానప్పుడు దానికి ఏమీ వర్తించదు. అది నేను చెప్తుంది సార్. ఇదే ఇక్కడ తూకంలో తేడా, తెచ్చిన స్టాక్ లో తూకంలో తోకలో తేడా ఏంటి? ఎవరన్నా సేమ్ ఇక్కడ అదే జరిగింది కదా, దానికి మాస్ అనంతపూర్ లో కందిపప్పులుగా పావు కేజీ వచ్చి గాడిపోయి కాదు. ఇది మొత్తం ఏంటంటే టన్నుల కొద్ది బియ్యం 3,77,00,000 చిల్లరండి. అది టన్నుల కొద్ది వచ్చినప్పుడు అది ఎక్కడ జరిగింది అన్నది ప్రాథమికంగా చూడాలి కదా. డేటా అంతా ఉంది. ఒక్క నిమిషం. 378.866 మెట్రిక్ టన్నుల బియ్యం అండి. 378. దాని విలువ 3,37,00,000 పైగా ఉంటుందని అంచనా వేశారు. ఇంకేంటి అంత తక్కువ వస్తుందా తూకం? ఇందులో సగంకి కమిట్ అయ్యారు. 1,70,00,000 కట్టారు, ఇంకా 1,70,00,000 కట్టాలి. ఇది చర్చ. రైట్. శాంతి ప్రసాద్ గారు ఎలా మిస్ అయ్యింది బియ్యం మీకేం తెలుసా? అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మా సోదరు ప్రసాద్ ఏం చెప్తున్నాడు, అది ఎట్లా బియ్యం అని ఎట్లా వ్యాపార టెక్నిక్ చెప్తున్నాడు. బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, అది నేను రైతుల దగ్గర నుంచి తీసుకున్నాను ధాన్యం, ప్రభుత్వానికి కాదు, అయితే నా గోడౌన్లో మిస్ అయింది అనే స్టేట్మెంట్ ఇంతబడికి ఎవడు ఇవ్వాల. స్టేట్మెంట్ ఎవడు ఇవ్వాల. డబ్బులు మా గోడౌన్లో ధాన్యం మిస్ అయింది, ఇంత బస్తాలు మిస్ అయినాయి, మీరు దానికి లెక్క జమా కడితే నేను డబ్బులు కడతానని 6A బెనిఫిట్ పొందాం, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద బెనిఫిట్ పొందారు. ఇన్ ద సేమ్ సినారియో శాంతి ప్రసాద్ గారు ఇంకో సబ్మిషన్, సివిల్ సప్లైస్ గొడవ నుంచి కూడా మిస్ అయిందని కంప్లైంట్ లేదు. మేము ఇవ్వము. ఎందుకెవరు మరి బ్లేమ్ చేస్తారు కదా, అలా కదండి. సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్రి గారు, పేరు మ్యాన్ గారు గొడవను బ్లేమ్ చేసినప్పుడు మీరు డేటా ఇవ్వకపోతే ఎట్లా?